హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అటు కేసీఆర్ గారికి వార్నింగ్ ఇవ్వడం జరిగింది సార్. అంటే 3 నెలల్లో బీఆర్ఎస్ పార్టీని కుంగదీస్తామని అంటున్నారు. అంటే ఈ వ్యాఖ్యలు చేయడం గల కారణాలు ఏంటి? అంటే మరోవైపు 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి షిఫ్ట్ అవబోతున్నారు, అందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి దీంట్లో నిజం ఎంత ఉంది సార్? నిజానికి ఏంటంటే ఇది ఇప్పటిది కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి రాగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కడియం శ్రీహరి యాక్చువల్గా ఆయన కాంగ్రెస్లోకి వచ్చారు. అప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసింది కడియం శ్రీహరి. కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం ఉండదు, కూలిపోతుందని చెప్పాడు. చివరికి ఆయన కాంగ్రెస్ పార్టీ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎక్కువ కాలం ఉండదు అనే ప్రచారాన్ని బలంగా తీసుకొస్తున్నారు. సో ఆ రకంగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డికి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సహజంగానే కోపం వస్తుంది కదా. ఎందుకంటే మా ప్రభుత్వం ఏర్పడింది, మా ప్రభుత్వాన్ని పనిచేయని వాళ్ళు కానీ మేము కూల్చేస్తాం లేదా కూలిపోతుంది అని శాపనార్థాలు పెట్టడం ఏంటి? మీరు 10 ఏళ్ళు పరిపాలించారు. సో ఇప్పుడు మాకు అధికారం ఇచ్చారు, మమ్మల్ని కూడా పరిపాలించనివ్వండి అని కదా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయకపోయినా, కాంగ్రెస్ పార్టీలో ఏదన్నా అవకతవకలు ఉన్నా ఎత్తి చూపించడం వరకు ఓకే, కానీ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడడం, శాపనార్థాలు పెట్టడం ఏంటనేది వీళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు. సో ఈ నేపథ్యం మనం అర్థం చేసుకోవాలి. సో అందుకని రేవంత్ రెడ్డి బిగినింగ్ ఏంటంటే, రాగానే మనం ఆ బీఆర్ఎస్ నాయకుల్ని మన వైపు లాక్కోవడం కరెక్ట్ కాదు అని ఆయన అనుకున్నాడు. గతంలో కూడా ఆయన అనేక ఇంటర్వ్యూలో చెప్పాడు, మేము కేసీఆర్ లాగా చేయము. కేసీఆర్ అబ్సల్యూట్ మెజార్టీ 88 మంది మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆయనకు కాంగ్రెస్ నుంచి, తెలుగుదేశం నుంచి, చివరికి సిపిఐ నుంచి కూడా లాక్కున్నారు. మాకు అలాంటిది ఇదేం లేదు, మాకు ఇచ్చిన మెజార్టీ ఎంత వస్తే అంత మేము పరిపాలిస్తాము, మేము అలా లాక్కోమని చెప్పారు. కానీ వీళ్ళు ఉంచట్లేదు ఆయన్ని. దాంతో వాళ్ళు ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు, సరే ఇతను మనల్ని కూలుస్తానంటున్నాడు కదా, రేపొద్దున ఆ ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మనకి 4 మెజార్టీ ఉన్నారు, ఒక సిపిఐతో కలుపుకుంటే 5 మంది ఉన్నారు, కాబట్టి మనమే రివర్స్లో లాగుదామని వీళ్ళు గేట్లు ఓపెన్ చేశారు. ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ ఓపెన్ చేశారు. దాంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకి విపరీతంగా వలసలు మొదలైనవి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, అనేక మంది నాయకులు క్యూ కట్టడం మొదలైంది. చివరికి బీజేపీలోంచి కూడా మొన్న 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కాంగ్రెస్లో చేరారు. సో ఇది బీఆర్ఎస్కి చాలా పెద్ద తలనొప్పి అయిపోయింది. అంటే కేసీఆర్కి చాలా దగ్గరగా ఉన్న కడియం శ్రీహరి కావచ్చు, కేకే కావచ్చు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లోకి పోయేసరికి వాళ్ళు దాన్ని ఎలా డీల్ చేయాలనేది బీఆర్ఎస్కి తెలియట్లేదు. సో ఒక రకంగా చాలా ఆగ్రహంతో ఉన్నాడు. తనకు అన్యాయం చేశారు వీళ్ళకి పదవులు ఇచ్చాను, అన్నీ ఇచ్చాను, వీళ్ళు అయినా కూడా వీళ్ళకి కృతజ్ఞత లేదు అన్న ఒక ఫీలింగ్ కేసీఆర్కి బలంగా ఉంది. ఆయన ఆవేదన నిజమే, వాళ్ళ బాధ నిజమే, కానీ అదే పని కేసీఆర్ కూడా చేశాడు కదా గతంలో. కేసీఆర్ మరి కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేలని, తెలుగుదేశంలో గెలిచిన ఎమ్మెల్యేలని తన పార్టీలోకి తీసుకున్నాడు కదా. అప్పుడు అదే పని చేశాడు కేసీఆర్. మరి ఇప్పుడు అదే పని, నీవు నేర్పిన విద్య నీరజార్చులాగా కాంగ్రెస్ అదే పని ఇప్పుడు చేస్తుంది. అది కూడా కాంగ్రెస్ ఎందుకు చేస్తుంది? మేము మిమ్మల్ని కూల్చేస్తామంటే ముందు జాగ్రత్తగా కాంగ్రెస్ చేస్తుంది. సో దాన్ని మరి డైజెస్ట్ చేసుకోలేక కేసీఆర్ రకరకాల శాపనార్థాలు పెడుతున్నాడు. మళ్ళీ నిన్న కూడా కేసీఆర్ మాట్లాడుతూ, ఇది ఆల్రెడీ రేవంత్ రెడ్డి ముఖంలో భయం కనబడతా ఉంది. సుల్తాన్పూర్ మీటింగ్లో రేవంత్ రెడ్డి భయం చూస్తే వీళ్ళు 1 year కూడా ఉండేట్లేరు అని మళ్ళీ కేసీఆర్ అన్నాడు. అరే నీ పార్టీ ఖాళీ అయిపోతుంటే అది చూసుకోకుండా రేవంత్ రెడ్డి అధికారంలో ఉండలేడు, 1 year కూడా ఉండదు ఈ ప్రభుత్వం అని ఎలా చెప్తాడు కేసీఆర్? ముందు అసలు అతని ఎమ్మెల్యేలను కాపాడుకోలేదు, అతని నాయకులను కాపాడుకునే పరిస్థితి లేదు కేసీఆర్కి. అంటే దీన్ని బట్టి బీఆర్ఎస్ బీజేపీ ఏమైనా కుమ్మక్కు అవుతుందా అన్న ఒక అభిప్రాయం కాంగ్రెస్ నాయకులకు ఉంది. సో ఎందుకంటే బీఆర్ఎస్కి వేరే మార్గం లేదు. నేషనల్ లెవెల్లో బీజేపీతో కలవకపోతే కవిత బయటకు వచ్చే పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆమె స్ట్రాంగ్గా కేసులో ఇరుక్కునుంది. తర్వాత ఇటు అనేక కుంభకోణాలని రేవంత్ రెడ్డి ఇక్కడ బయటికి స్టార్ట్ చేశాడు.
ఈ కుంభకోణాల్లో రేపొద్దున సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కావచ్చు లేదా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కావచ్చు రంగంలో దిగాయనుకో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ లో టెలిగ్రాఫ్ చట్టం పెట్టారు, ఆ చట్టం అనేది సెంట్రల్ చట్టం కాబట్టి రేపు దాంట్లో దిగుతుంది. అట్లాగే టెలిఫోన్ దీంట్లో అనేక డబ్బు లావాదేవీలు అక్రమాలు జరిగినాయని తెలుస్తుంది, రేపు ఈడీ రంగంలోకి దిగచ్చు. అట్లాగే మన కాళేశ్వరం కుంభకోణంలో సిబిఐ రంగంలోకి దిగచ్చు. ఆల్రెడీ బీజేపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో సిబిఐ ఈడీ రంగంలోకి దిగాయనుకో కేసీఆర్ మీద కేసులు అవుతాయి, కేటీఆర్ మీద అవుతాయి, వీళ్ళిద్దరు కూడా జైలుకి పోయే పరిస్థితి వస్తుంది. సో అందుకని కేసీఆర్ ముందున్న ఏకైక కర్తవ్యం ఏంటంటే బీజేపీని ప్రసన్నం చేసుకొని, మోడీని ప్రసన్నం చేసుకొని, మోడీకి మా పార్టీని ఎన్డీఏలో చేరుస్తామనో లేకపోతే ఏదో ఒక ఆఫర్ మోడీకి ఇచ్చి బీజేపీతో వెళ్ళాలి. లేకపోతే ఆయన ఉనికి కష్టమైపోతుంది. ఎందుకంటే బీజేపీ రేవంత్ రెడ్డికి కూడా సపోర్ట్ చేసే అవకాశం ఉంది. బీజేపీ ఎక్కడ కానీ బీజేపీ పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే ఏది బలహీనమైన పార్టీ అనేది చూసుకొని వాళ్ళు ఆ పార్టీని మంచిగానో చెడుగానో, అంటే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోనున్న తమిళనాడులో లాగా ఆ పార్టీని దివాలా తీస్తారు. తమిళనాడులో ఏఐడిఎంకేని ఎలా చీల్చారో అట్లాగే మహారాష్ట్రలో శివసేనని కూడా మంచిగా ఉండే వాళ్ళతో పొత్తులో ఉండే చీల్చారు కదా. అలాగా పొత్తుల్లో ఉండి కూడా చీలుస్తారు, లేదా బయట ఉండి కూడా చీలుస్తారు. ఏదో ఒకటి మొత్తానికి వీక్గా ఉన్న పార్టీల్ని దెబ్బతీయడం అనేది బీజేపీ ఎప్పటి నుంచో అమలు చేస్తున్న ఒక పొలిటికల్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ప్రకారం ఇప్పుడు తెలంగాణలో 3 ప్రధాన పార్టీలు ఉంటే ఈ మూడిట్లో ఏది బలహీనంగా ఉందంటే బీఆర్ఎస్ బలహీనంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకులను తెలిపోయారు, ప్రజల్లో పెద్ద సానుభూతి లేదు. కవిత లాంటి ఒక సీఎం కూతురు, ఒకప్పుడు సీఎం కూతురు, ఆమె తెలంగాణలో ప్రముఖ మహిళ. తెలంగాణ బతుకమ్మ అంటేనే కవిత గుర్తుకొస్తుంది. జాగృతి పేరుతో తెలంగాణలో పెట్టి ఆమె అనేక కార్యక్రమాలు చేశారు. అలాంటి కవిత అరెస్ట్ అయితేనే ఎక్కడ ఏమి సానుభూతి రాలేదు. పైగా నెగిటివ్ ట్రోల్స్ విపరీతంగా వస్తున్నాయి. ఆమె ఇంకా జైల్లో ఉంచండి, తీయకండి, జైల్లోనే ఉండాలి అన్న ఒక కసి, ఒక ఇది కనిపిస్తుంది, కోపము కనిపిస్తుంది. సో ప్రజల్లో ఈ స్థాయిలో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత అనేది ఎప్పుడు చూడలేదు. అలాంటి వ్యతిరేకత ఉన్నప్పుడు కేసీఆర్ కావచ్చు లేకపోతే కేటీఆర్ కావచ్చు, వీళ్ళు చేయాల్సిందే ఉంటే ప్రజల సమస్యల తరపున నిలబడి పనిచేయడం. ఆ పని కేసీఆర్ స్టార్ట్ చేశాడు, నో డౌట్. రైతుల ఇష్యూలు, కరువు వచ్చింది, కరువు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన విధంగా స్పందించలేదు. దాదాపు 2 లక్షల మంది రైతులు పంటలను కోల్పోయారు. కాబట్టి వాళ్ళకి కనీసం ఒక మనిషికి 25,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. ఏదేమైనా కేసీఆర్ రైతుల పక్షాన్ని నిలబడడం ఖచ్చితంగా ఆహ్వానించాల్సింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం అనేది బలంగా ఉండాలి. ప్రతిపక్షం ఉన్నప్పుడే ప్రభుత్వాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తాయి. ప్రతిపక్షం లేనప్పుడు ప్రభుత్వం అలసత్వం ఉంటుంది. ప్రజల పట్ల 5 ఏళ్ళ తర్వాత చూసుకుందాంలే, అప్పుడు ఏదో ఒక రకంగా మభ్య పెట్టచ్చు అనే ధోరణి ఉంటుంది. అందుకని ఆ రకంగా కేసీఆర్ ప్రజల పక్షం నిలబడడం మంచిదే. కానీ అక్కడతో ఆగకుండా ఈ శాపనార్థాలు పెట్టడం, ఈ ప్రభుత్వం 1 yearలో కూలిపోతుందని చెప్పడం, ఇది సరిగ్గా లేదు. అట్లాగే ప్రజలను కూడా ఆయన నిందించాడు. దున్నపోతుకి పాలిచ్చే గేదెకి తేడా తెలియలేదు వీళ్ళకి అన్నాడు. మొన్న కేటీఆర్ కూడా అలాంటి దురహంకార వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ ప్రజల కంటే ఆంధ్ర ప్రజలు తెలివైన వాళ్ళు, అందుకే మాకు హైదరాబాద్ చుట్టుపక్కల ఆంధ్ర ప్రజల వల్లే మాకు ఈ సీట్లు వచ్చాయి, తెలంగాణ ప్రజలకు అంత తెలివి లేదని మాట్లాడాడు. సో నిజానికి తెలంగాణ ప్రజలకు తెలివి ఉండడం వల్లే వాళ్ళని ఓడించారనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నమాట. 10 ఏళ్ళు మిమ్మల్ని భరించలేక తెలివిగా మిమ్మల్ని పక్కన పెట్టారు అనేది అది కదా ఆలోచించాలి వాళ్ళు. 10 ఏళ్ళుగా మనం చేసిన తప్పులేంటి, మనలో ఏం లోపాలు జరిగాయి, కేసీఆర్ ఎప్పుడు ఎందుకు సెక్రటేరియట్ కూడా రాలేదు, పరిపాలించలేదు, ఆయన భాష కావచ్చు, ఆయన మాట్లాడే పద్ధతి కావచ్చు, అహంకారపూరిత వ్యాఖ్యలు కావచ్చు, అట్లాగే ప్రతిపక్షాల మీద కానీ తర్వాత పౌర సంఘాల మీద కానీ కేసులు పెట్టడం, వాళ్ళని జైళ్ళల్లో పెట్టడం, కృష్ణమాదిగ దగ్గర నుంచి మన కోదండరామరెడ్డి దగ్గర నుంచి హరగోపాల్ వరకు అందరి మీద కేసులు పెట్టారు. సో అవన్నీ కూడా పనిచేస్తాయి. గద్దర్ని 3 గంటల పాటు ఎండలో నిలబెట్టారు. ఇవన్నీ కేసీఆర్కి నెగిటివ్గా పనిచేస్తాయి. మన ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు 3 ఏళ్ళు వాళ్ళని మామూలుగా వేధించలేదు పండగ టైంలో. సో ఇవన్నీ కూడా జనంలోకి వెళ్తాయి కదా. అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కూడా తీవ్ర వ్యతిరేకత ఉంది. వాళ్ళని మార్చకపోవడం కూడా ఆయనకి ఇబ్బంది అయింది. ఇవన్నీ వాళ్ళు సమీక్షించుకోకుండా
ఇప్పటికి కూడా మాట్లాడడం వల్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి 3 నెలల్లో మీ ప్రభుత్వాన్ని పొందబెడతామని వీళ్ళు రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. అది సక్సెస్ కూడా అవుతుంది. సో కేసీఆర్కి ఇప్పటికైనా ఆయన రియలై అవ్వాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రజల తరపున ఆయన అసెంబ్లీకి కూడా రాకపోవడం, ఆయన ప్రమాణ స్వీకారం కూడా చాలా రోజులు చేయకపోవడం, హెల్త్ ఇష్యూస్ వల్ల అన్నారు కానీ హెల్త్ బాగానే కూడా ఆయన రాలేదు. సో ఇవన్నీ కూడా జనంలోకి మళ్ళీ గమనిస్తుంటారు. కేసీఆర్లో మార్పు వచ్చింది, బీఆర్ఎస్లో మార్పు వచ్చిందంటే మళ్ళీ వీళ్ళకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయి. అవి లేకుండా వీళ్ళు ఇలాగే దురహంకార పూరితంగా మాట్లాడుతూ ఇలాగే ఉంటే ప్రజల్లో ఇంకా పలచనవుతారు. బీజేపీ ఖచ్చితంగా తొక్కేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.